ఓం శ్రీమాత్రే నమః. మరొక 48 గంటలు మాత్రమే మిగిలాయి. మిథున రాశి వారికి ఆగస్టు నెల 8, 9, 10 తేదీలలో ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతోంది. చీ అన్న వారే మీ కాళ్ళు పట్టుకుంటారు. మీరు జీవితంలో ఊహించని విధంగా మార్పులు అనేవి జరగబోతున్నాయి. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మరొక 48 గంటలు మాత్రమే మిగిలాయి. మిథున రాశి వారికి ఆగస్టు నెల 8, 9, 10 తేదీలలో జీవితంలో గుర్తుండిపోయే మార్పులు జరగబోతున్నాయి. ఒక స్త్రీ పరిచయం కొత్త అవకాశాలకు దారి చూపవచ్చు. మిథున రాశి వారు ఈ వీడియోలో ఆగస్టు నెల 8, 9, 10 తేదీలకు సంబంధించిన జ్యోతిష్యపరంగా చెప్పబడే సాధారణమైనటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి జీవిత ఫలితాలు వారి యొక్క వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు వంటి అనేకమైన అంశాలపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీటిని ఒక సాధారణ జ్యోతిష విశ్లేషణగా మాత్రమే భావించాల్సి ఉంటుంది. ఈ 3 రోజులు మీలో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కనబడుతుంది. గతంలో ఆగిపోయిన కొన్ని పనులు కూడా మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు ఉండవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం లేదా ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక అవకాశం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు. అదే సమయంలో ఒక మహిళ ద్వారా కూడా మీకు సహాయం, సలహా లేదా పరిచయం లభించే అవకాశం కూడా ఉంటుందని జ్యోతిష విశ్లేషణ సూచించవచ్చు. ఒక వ్యక్తి కుటుంబ సభ్యురాలు, స్నేహితురాలు, సహోద్యోగి లేదా వ్యాపార భాగస్వామి కూడా అయి ఉండవచ్చు. ఆమె యొక్క మాటలు లేదా సహకారం వలన మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇటీవల వరకు కూడా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన కొందరు వ్యక్తులు మీరు సాధించే విజయాలను చూసి తమ యొక్క అభిప్రాయాన్ని మార్చుకునే పరిస్థితి కూడా రావచ్చు. మీ కృషి, మీ యొక్క సహనం, మీ నిజాయితీ మీకు గౌరవాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. అయితే ప్రతి సంబంధంలో కూడా పరస్పర గౌరవం, వినయం ఎంతో ముఖ్యమని గుర్తుంచుకోండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించే పరిస్థితులు కూడా మీకు ఏర్పడవచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లేదా లాభదాయకమైనటువంటి అవకాశాలను పరిశీలించవచ్చు. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా మాత్రం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీకు మంచిది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సమయాన్ని సక్రమంగా వినియోగించుకున్నట్లయితే కనుక మంచి ఫలితాలు కూడా సాధించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తగ్గే సూచనలు కూడా కనిపించవచ్చండి. పెద్దల యొక్క ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు మానసిక బలాన్ని అందించవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే తగినంత విశ్రాంతి, సరైన ఆహారం, తగినంత నీరు తీసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగకరంగా కూడా ఉండవచ్చు. ఈ రోజుల్లో మీకు కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే భవిష్యత్తుకు ఉపయోగపడే పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుందండి. అయితే ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు ఆలోచించి ఆచితూసి తీసుకోవడం అవసరం. మీరు సానుకూలంగా ముందుకు సాగినట్లయితే కనుక మీ కృషికి తగిన ఫలితాలు కూడా క్రమంగా కనిపించవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి. మీ యొక్క లక్ష్యం పైన దృష్టిని పెట్టండి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రాశి జాతకులు మరొక 48 గంటల్లోనే చాలా మంచి మార్పులు అయితే చూస్తారు.
ఆర్థిక పరంగా కూడా ఈ సమయం కొంత ఊరట కలిగించే పరిస్థితులు అయితే ఉంటుంది. ఉద్యోగంలో మీ కష్టానికి అధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది. మీ బాధ్యతలను సమయానికి పూర్తి చేస్తే మంచి పేరు సంపాదించవచ్చు. వ్యాపారులకు కొత్త కస్టమర్లు లేదా కొత్త ఒప్పందాల గురించి కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ, దాంపత్య జీవితంలో అపార్థాలన్నీ కూడా తగ్గి పరస్పర అవగాహన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని కలిగించవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని అందించవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజులు చాలా ప్రశాంతతను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం దేవాలయ దర్శనం, ఇష్టదైవాన్ని స్మరించడం లేదా కొద్దిసేపు ధ్యానం చేయడం మనశ్శాంతికి తోడ్పడుతుంది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, జ్యోతిష్యం దిశను సూచించగలదు, కానీ మీ యొక్క జీవితాన్ని మలిచేది మీ కృషి, మీ యొక్క నిర్ణయాలు మరియు మీ పట్టుదల. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులను కూడా సానుకూలమైన దృక్పథంతో ప్రారంభించండి. మీ లక్ష్యాలపైన దృష్టిని పెట్టండి. క్రమశిక్షణతో ముందుకు సాగండి. మీ కృషికి తగ్గ గుర్తింపు, గౌరవం మరియు అభివృద్ధి కూడా క్రమంగా మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా చూసేద్దామండి. మిథున రాశి వారు తెలివితేటలు, చురుకుతనం, సంభాషణ నైపుణ్యం మరియు కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తికి ప్రసిద్ధులుగా చెప్పవచ్చు. వీరు పరిస్థితులకు త్వరగా అలవాటు పడగలుగుతారు. అంతేకాదు మరియు సానుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. చురుకైన ఆలోచన శక్తి వీరు కలవారుగా ఉంటారు. అంతేకాదు మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడంలో అధికమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. స్నేహపూర్వక స్వభావంతో అందరినీ సులభంగా కలిసిపోతూ ఉంటారు. సమస్యలకు కొత్త కోణంలో పరిష్కారాలు వెతుకుతూ ఉంటారు. ప్రయాణాలు, కొత్త అనుభవాలను ఇష్టపడతారు. ఒకేసారి అనేకమైన పనులు చేయగల సామర్థ్యం వీరికి ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మార్చుకోగలుగుతారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటాయి. తెలివైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సృజనాత్మకత మరియు ఊహాశక్తి, హాస్య చతురత, కొత్త అవకాశాలను గుర్తించే నైపుణ్యాన్ని కలవారిగా కూడా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారి బలహీనతలు చూసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తరచుగా మార్చుకోవచ్చు. ఓపిక కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఒక పనిపైన ఎక్కువ కాలం దృష్టి నిలపడం కష్టంగా అనిపిస్తుంది. చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. ఈ రాశి వారి ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే రచన, బోధన, మీడియా, మార్కెటింగ్, సేల్స్, ఐటీ, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్, ట్రేడింగ్ వంటి రంగాల్లో మంచి ప్రతిభ కనబరిచే అవకాశము ఉంటుంది. మిథున రాశి వారి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. స్నేహం మరియు పరస్పర అవగాహనకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని వీరు కోరుకుంటూ ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.